ఆ, ప్రజలందరికీ ముఖ్య గమనిక ఏమనగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నటువంటి నేరాలు సైబర్ నేరాలు. ఈ సైబర్ నేరాల నుంచి ప్రజలందరూ తమను తాము కాపాడుకోవాలంటే చాలా జాగ్రత్తతో మరియు కొన్ని ఖచ్చితమైన సూచనలు పాటించవలసి వస్తుంది. అవి ఏమనగా, ఇప్పుడు మనకు సైబర్ నేరము జరిగింది అని తెలిసిన వెంటనే మనము 1930కు కాల్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ గురించి చెప్పాలి. వెంటనే వాళ్ళు ఆ అకౌంట్ను బ్లాక్ చేయడం జరుగుతుంది. మరియు ఎవరి అకౌంట్లోకి అయితే ఏ బ్యాంకు అకౌంట్లోకి అయితే వెళ్ళినాయో ఆ బ్యాంకును కూడా వాళ్ళు హోల్డ్ చేసి ఆ అమౌంట్ను పుట్ ఆన్ హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ సైబర్ నేరాల గురించి రోజువారీ విధులలో భాగంగా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ మారుమూల ప్రాంతాలు, మారుమూల పల్లెలు మరియు మారుమూల మండలాల్లో అనేక రూపాలలో ఈ సైబర్ మోసాలు జరుగుతున్నాయి. వాటిలో మనం చూసుకుంటే ప్రజలను ఈ జాబులు ఇప్పిస్తాము, ఓఎల్ఎక్స్ లేదా ఇతర పోర్టళ్లలో జాబులు ఇప్పిస్తామనేసి ఈ ఎంప్లాయ్మెంట్ రూపంలో వ్యక్తులు వస్తారు. అదేవిధంగా మీకు గిఫ్ట్ వోచర్స్ ఇస్తాము అనే విధంగా కూడా వస్తారు. అదేవిధంగా మీరు జాబ్ సెలెక్ట్ అయ్యారు, లేదా రిజిస్ట్రేషన్ ఫీజు లేకపోతే ఏదైనా ఇన్స్టిట్యూట్ ఫీజు, ఇంటర్వ్యూ ఫీజులు కడితే మీకు జాబ్స్ ఇప్పిస్తామని కూడా వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ మరియు ఆధార్ కార్డ్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతారు. కాబట్టి అట్లాంటి సందర్భాలలో ప్రజలు వాళ్ళను ప్రశ్నలతో అడిగి నువ్వు ఏ నువ్వు ఏ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తివి, నువ్వు గవర్నమెంట్ జాబు నువ్వు ఎట్లా ఇప్పిస్తావు అనే క్వశ్చన్స్ వేస్తే వాళ్ళ వలలో మనం పడకుండా వాళ్ళ బారి నుండి కాపాడుకోవచ్చు. ప్రజలందరూ వాళ్ళని అడగాలి, నువ్వు ఇంటర్వ్యూ ఫీజు అంటున్నావు, ఇంటర్వ్యూ నువ్వు లీగల్గా ఎట్లా వచ్చినావు, ఏ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటర్వ్యూ వచ్చినావు, నువ్వు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటర్వ్యూకి వస్తున్నావా అన్నప్పుడు నేను గవర్నమెంట్ ఎగ్జామే రాయాలి, నాకు ఇంటర్వ్యూ ఎక్కడ ఇంటర్వ్యూ కాల్ మీద ఎక్కడ వచ్చింది, నేను ప్రైవేట్ సెక్టర్లో కూడా నేను పోయేసి ఎక్కడ ఇంటర్వ్యూ రిటన్ టెస్ట్ రాయలేదు, నేను రిటన్ టెస్ట్ సెలెక్ట్ కాలేదు, సెలెక్ట్ కానప్పుడు నాకు నువ్వు ఇంటర్వ్యూ ఫీజు కడితే నేను డైరెక్ట్ జాబ్ ఇప్పిస్తా అని నువ్వు ఎట్లా చెప్పగలుగుతావు అనే విధంగా మనము అలాంటి వ్యక్తులను ప్రశ్నలతో అడిగితే వాళ్ళ బారిన మనం పడకుండా వాళ్ళని అక్కడనే మనం కట్టడి చేయొచ్చు. ఇప్పుడున్న ట్రెండింగ్ సైబర్ క్రైమ్స్లో డిజిటల్ అరెస్ట్తో పాటు ఈ జంపుడు డిపాజిట్ స్కామ్ అనేది కూడా మనకు ట్రెండింగ్లో ఉంది. ఇది ఎలా జరుగుద్దంటే, మనకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి మన ఫోన్పేకు ఎంతో కొంత అమౌంట్ అనేది మనకు క్రెడిట్ అయ్యిద్ది. కాబట్టి వెంటనే మనం ఆ అమౌంట్ను చూసుకోకుండా మనం దాన్ని కొద్ది సమయం మనం దాన్ని హోల్డ్లో పెడితే అక్కడ ఉన్న మనకు సైబర్ క్రైమ్ నేరస్తుడైనటోడు మనం వాని ట్రాప్లో పడకుండా వాడిని మనము అవాయిడ్ చేసినట్టు అవుతాం. ఒకవేళ మనం వెంటనే మనకు ఎంతో కొంత ఒక 1000, 2000, 5000 ఆ నెంబర్ నుంచి మనకు ఫోన్పేలో క్రెడిట్ కాగానే మనం వెంటనే చూసుకుంటే మన విత్డ్రా స్టేట్మెంట్ అనేది వానికి యాక్సెస్ ఇచ్చినట్టు అవుతుంది. ఆ యాక్సెస్ ద్వారా వాడు మన డీటెయిల్స్ మొత్తం తీసుకొని మన అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తము వాడు దొంగిలించే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ జంప్ డిపాజిట్ స్కామ్ ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి అమౌంట్ పడగానే దాన్ని మనం వెంటనే చూసుకోకుండా దాన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పైన హోల్డ్లో పెట్టేస్తే ఆ జంప్ డిపాజిట్ స్కామ్ ప్రమాదాల బారిన పడకుండా కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈ బ్యాంకుల దగ్గర కానీ మరియు ఏటీఎం సెంటర్ల దగ్గర కానీ ఈ మన చదువుకొని మారుమూల పల్లెలో ఉన్న ఈ రైతుల దగ్గర నుంచి ఈ మధ్యకాలంలో గవర్నమెంట్స్ ఇస్తున్న స్కీమ్స్, రైతు బంధు, రైతు బీమా ఇట్లాంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా ఈ అపరిచిత వ్యక్తులు మేము గ్రామాలలో పంచాయతీ సెక్రటరీలమని ఫోన్ చేసి ఈ చదువుకొని వ్యక్తుల నుంచి, రైతుల నుంచి ఫోన్ చేసి మేము పంచాయతీ సెక్రటరీ అని ఏ గ్రామంలో అయితే పలానా పంచాయతీ సెక్రటరీ పేరు తెలుసుకొని ఆ వ్యక్తి పేరు చెప్పి, నేను పంచాయతీ సెక్రటరీని మాట్లాడుతున్నా, నీకు భర్త చనిపోయింది కదా, రైతు బీమా డబ్బులు ఎగ్జాంపుల్ 5 లక్షలు వస్తాయి కదా అనగానే మన ఈ గ్రామాల్లో ఉండే ప్రజలు నమ్మి వాడు చెప్పిన దానికి బ్యాంక్ డీటెయిల్స్, ఏటీఎం కార్డు, ఆధార్ నెంబరు అన్ని డీటెయిల్స్ చెప్పడం వలన వాడు చెప్పి అదేవిధంగా వీళ్ళు నమ్మడం వలన వాని అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. కాబట్టి పంచాయతీ సెక్రటరీ అంటే మన గ్రామంలో పంచాయతీ సెక్రటరీ ఉంటాడు కాబట్టి మీరు దగ్గరికి వెళ్ళి
అతన్ని అడగొచ్చు, మీరు నాకు ఫోన్ చేసిర్రా, మీ నెంబర్ తోటి మీ పేరుతోటి నాకు ఫోన్ చేసిర్రు అని మనం క్లారిటీ తీసుకున్న తర్వాతనే ఆ వ్యక్తికి మనం డీటెయిల్స్ ఇవ్వాలి. అంతేగాని అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినంత మాత్రాన వాళ్ళు ఫలానా ఎంప్లాయీస్ అని మేము చెప్పినంత మాత్రాన నమ్మవలసిన అవసరం లేదు. వాళ్ళని మనం క్వశ్చన్లతోటి ఉక్కిరి బిక్కిరి చేస్తే వాని వలలో నుండి మనం తప్పించుకోవచ్చు. అదేవిధంగా కూడా వాడు మనల్ని ట్రాప్ చేయడం అనేది అక్కడికే ఆగిపోతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే మనకు ఈ డిజిటల్ అరెస్ట్ అనేది కూడా ఎక్కువ జరుగుతున్నది. ఈ డిజిటల్ అరెస్ట్ ఏమనగా వాట్సాప్ మరియు స్కై యాప్ ద్వారా వీడియో కాల్, ఈ సైబర్ నేరగాళ్ళు వాట్సాప్ మరియు స్కై యాప్ అనే యాప్ల ద్వారా వీడియో కాల్ చేసి మేము సిబిఐ ఆఫీసర్లము, కస్టమ్స్ ఆఫీసర్లము, లేకపోతే మేము పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన డిఎస్పీలము, పలానా పెద్ద ఆఫీసర్లం అనేసి ఫోన్ చేసి నేను చెప్పిన డీటెయిల్స్ ఇవ్వకపోతే నేను జైల్లో పెడతా అనే విధంగా మనకు వీడియో కాల్ చేస్తారు. వాళ్ళు వీడియో కాల్ చేసినంత మాత్రాన మనం భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళు ఏం డీటెయిల్స్ అడుగుతున్నారు, ప్రశ్నించే ముందు నువ్వు నువ్వు ఏ ఆర్గనైజేషన్కి సంబంధించినవు, నీ వర్కింగ్ ప్లేస్ ఎక్కడ, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అనేసి మనం వాడిని గట్టిగా కనుక క్వశ్చన్స్ తోటి అడిగితే వాడు మనల్ని ట్రాప్ చేయడం అనేది ఆఫ్ చేస్తాడు. అదేవిధంగా వాడు ఆర్గనైజేషన్ పేరు చెప్తే, ఓకే మీరు చెప్తున్నారు కదా, మేమే మీ ఆర్గనైజేషన్కి వచ్చి మీతోటి మాట్లాడతాము అని మనము అన్నట్లయితే వాడు ఖచ్చితంగా మనల్ని ఆ కాల్ డిస్కనెక్ట్ చేస్తాడు. కాబట్టి ఇలాంటి ఈ సైబర్ నేరాల నుండి మనము ప్రమాదాల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలంటే మనకు ప్రశ్నించే తత్వం అనేది అలవాటు చేసుకోవాలి. ఎవరైతే మనకు అన్నోన్ కాల్స్ నుండి మనకు ఈ అన్నిటి గురించి అడుగుతారో వాళ్ళను మనం ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకుంటే వాళ్ళు మనల్ని ట్రాప్ చేయడం అనేది కష్టతరం అవుతుంది. వీటన్నిటి నుంచి మనం కూడా చాలా ప్రమాదాల బారిన పడకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మన ఇంట్లో ఉన్న పిల్లలు కూడా ఈ వాట్సాప్, యూట్యూబ్, ఈ ఫేస్బుక్ లాంటివి ఎక్కువ వాడకుండా వాళ్ళను కూడా మనము నియంత్రించగలిగితే వాళ్ళ భవిష్యత్తును కూడా మనము ఈ ప్రమాదాల బారిన పడకుండా కాపాడగలిగిన వాళ్ళము అవుతాము. కాబట్టి ప్రజలందరూ గమనించవలసింది ఏమనగా ఇలాంటివి ఈ సైబర్ నేరాలు రోజుకొక రూపంలో జరుగుతున్న తరుణంలో ప్రజలందరూ ఎవరికి వారే అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా మా పోలీసు శాఖ తరపున కూడా మేము అన్ని గ్రామాలలో తిరుగుతూ ఈ సైబర్ క్రైమ్స్ గురించి మరియు అలాగే పోలీసు కళా బృందాల తరపు నుంచి అలాగే కమ్యూనిటీ పోలీసింగ్ రూపంలో కానీ ప్రతి విలేజ్లలో మేము అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. బ్యాంకులు దౌలతాబాదు ఎగ్జాంపుల్, మా దౌలతాబాద్ మండలంలో బ్యాంకులు దౌలతాబాదు మరియు బాలంపేట ఇట్లాంటి బ్యాంకులు ఉన్న చోట దగ్గర కూడా మేము ఈ స్కీమ్స్ ఇచ్చే రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా ఇట్లాంటి స్కీమ్స్ ఇచ్చే టైంలలో కూడా మేము మేనేజర్లకు మాట్లాడుతూ అలాగే గ్రామాల్లో ఉన్న యువతకు కూడా మేము చెప్తున్నాము. ఎవరైనా సరే ఈ రైతులు అపరిచిత వ్యక్తుల్ని నమ్మొద్దు. మన గ్రామంలో ఉన్న మనకు తెలిసిన చదువుకున్న యువతను మరియు మన పంచాయత్ సెక్రటరీ దగ్గర కూర్చొని మన బ్యాంకు మేనేజరు ఫోన్ నెంబర్ అవన్నీ మనకు తెలిసిన వ్యక్తి అయితేనే మనము మన డీటెయిల్స్ వేరే వాళ్ళకి ఇవ్వాలని మేము ప్రతి బ్యాంకు దగ్గర చెప్తున్నాము. అలాగే ఊరూరా కూడా చెప్తున్నాము. కాబట్టి ఈ ప్రజలందరూ ఈ సైబరు మోసాల గురించి ఈ ఎంతో కొంత వాట్సాప్లలో, యూట్యూబ్లలో వస్తున్నాయి కాబట్టి రోజువారీ దినపత్రిక ఎట్లా చదువుతారో అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్స్ గురించి కూడా ఎంతో కొంత అవగాహన పెంచుకుంటేనే మనము ఇప్పుడున్న సమాజంలో వీటి నుండి కాపాడుకొని మనము రక్షణగా ఉండగలుగుతాము. కాబట్టి ప్రజలందరూ గమనించవలసింది ఏమనగా ఈ సైబరు మోసాల బారిన పడకుండా మేము పోలీసు వారు చెప్పే సూచనలు పాటిస్తారని కోరుకుంటున్నాం.